కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ గంటా వార్త. వంట స్టార్ట్ చేసేద్దామా? ఈరోజు వంట ఏంటంటే ఫారం కోడి కూర అనమాట. సూపర్గా ఉంటుంది. ఇలా పులుసు కింద వండుకుంటే పులుసు కానీ చక్కగా ఈరుగా దగ్గరగా కూడా వండుకోవచ్చు. కానీ ఇలా పులుసు వండుకుని ఇందులోకి కొబ్బరి అన్నం కానీ వైట్ రైస్లోకి కానీ పలావులోకి కానీ చాలా బాగుంటుంది అనమాట. నేనైతే కొబ్బరి అన్నం చేశాను దీంట్లోకి. కొబ్బరి అన్నం వీడియో అయితే ఇది వరకు ఒకసారి పెట్టేశానండి నేను, అందుకే మీకు ఈ కూర అయితే చూపిస్తున్నాను. నేను చాలా బాగుంటుంది. లెగ్ పీసులతో అయితే వండాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. మరి నేను కూడా ఇందులో లెగ్ పీసులు అయితే వేయించుకున్నాను. 1 కేజీ చికెన్ అయితే తీసుకుని శుభ్రంగా కడిగేసుకుని మనం పక్కన పెట్టేసుకోవాలి. దీనికి స్కిన్ అయితే ఉంటుందండి, కంపల్సరీ స్కిన్తోనే కర్రీ చేసుకోవాలి. అల్లం పేస్టు, ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా అన్నీ నేను రెడీ చేసుకుని పెట్టుకున్నాను అనమాట. ముందుగా మనం ఏదైనా లోతుగా గిన్నె పెట్టేసుకొని అందులో కొంచెం ఆకు, లవంగాలు, చెక్క అన్నీ వేసుకుని మసాలా సరుకులు మీకు ఇష్టమైతే వేసుకొని, లేకపోతే వేసుకోకపోయినా ఏం పర్వాలేదు. ఇందులోనే మనం ఒక 2 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకుని ఇలా వేసేసుకుని వేగించుకోవాలన్నమాట. ఇవి వేగినాకుండి మనం ఇందులో కొంచెం అల్లం పేస్ట్ అయితే వేసుకోవాలి. అల్లం పేస్ట్ కొంచెం ఎక్కువే పడుతుందండి, ఎందుకంటే కొంచెం మాంసం అయితే గట్టిగా ఉంటుంది కదా. ఆ కూర ఉడకడం కోసం మనం కొంచెం అల్లం పేస్ట్ ఎక్కువగానే వేసుకోవాలి. నేను ఒక 2 స్పూన్లు అయితే వేసి కలిపేసుకున్నాను అనమాట. ఇందులో కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. ముందుగానే పసుపు కూడా వేసేసుకుని అప్పుడు మనం ఇందులో కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, కొద్దిగా పుదీనా ఇవన్నీ వేసుకోవటంలో ఇలాగ మనం తాలింపులో కర్రీ అయితే మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. ఈ చికెన్ అయితే మనం ఇందులో వేసేసుకోవాలి. ఇందులో వేసేసుకుని సిమ్లో పెట్టుకుని ఒక 20 నిమిషాలన్నా మనం లైట్గా వాటర్ వేసేసి అందులో సిమ్లో పెట్టేసుకుని ఉడికించుకోవాలన్నమాట. లేదు మేము ఎక్కువ ఇలా ఉడికించుకోలేము అనుకుంటే కుక్కర్లో అయితే వేసేసుకొని ఒక 5-6 విజిల్ వేయించేసుకోవడమే. ఎలాగైనా బాగుంటుంది. ఇలా కూడా చాలా బాగుంటుంది, అందుకే నేను ఇలా ట్రై చేశాను అనమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నాటుకోడి టేస్ట్ అయితే వచ్చేస్తుంది మనం ఎలా వండుకుంటే. దీన్ని ఇలా కలిపేసుకొని కొంచెం వాటర్ అయితే వేసుకున్నాను అనమాట. దీన్ని మనం మూత పెట్టేసుకుని మసాలా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, నేను లవంగాలు, చెక్క, యాలక్కాయలు, జీలకర్ర, ధనియాలు, గసగసాలు, కొంచెం జీడిపప్పు, వెల్లుల్లిపాయలు వేసి లైట్గా దోరగా వేపుకున్నాను అనమాట. ఇందులో జీడిపప్పు వేసుకోవడం వల్ల మనకి టేస్ట్ అయితే అదిరిపోద్ది అనమాట. గ్రేవీ కూడా వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నేను మెయిన్ టేస్ట్ కోసం ఎక్కువ వేస్తాను అనమాట కర్రీకి. దీన్ని మనం చల్లారినాకుండా మిక్సీ పెట్టేసుకుని పక్కన పెట్టేసుకోవడమే. తర్వాత మనం కర్రీ మూత తీసి చూసుకుంటే ఒక 20 నిమిషాల తర్వాత, అంటే మధ్య మధ్యలో మనం కలుపుకుంటూ ఉండాలి. కానీ 20 నిమిషాలు కంపల్సరీ ఉడకాలి సిమ్లో. ఉడికినా కూడా ముక్క అయితే ఇలా ఉడుకుతుంది అనమాట. అందులోనే మనం తగినంత ఉప్పు అయితే వేసేసుకోవచ్చు. ఉప్పు వేసుకున్నాకుండా మనం అందులోనే తగినంత కారం కూడా వేసుకోవాలి. మీరు తినగలిగేంత కారం అయితే వేసుకోండి. నేను ఇంట్లో పట్టిన కారం ఇది 3 స్పూన్లు వేసాను నేను. ఇది ఇందులోనే మసాలా పొడి అయితే నేను పట్టిన పొడి, చికెన్, గరం మసాలా 3 వేసాను అనమాట. ఇందులోనే టమాటా కూడా వేసాను. పచ్చిమిర్చి వేసినప్పుడు కొంచెం వీడియో అయితే మిస్ అయిందండి. టమాటా వేసుకోవటంలో చాలా బాగుంటుంది కర్రీకి. టమాటా అయితే కంపల్సరీ వేసుకోండి. ఇందులోనే వాటర్ అయితే మనం వేసుకోవాలి. ఎంత కావాలి మనకి, ఎంత గ్రేవీ కావాలి అన్న దాన్ని బట్టి మనం వాటర్ వేసుకుని ఉడికించుకోవాలన్నమాట. దీనిలో మనం కలిపేసుకున్నాకుండా ఇందులో మనం చిన్న చిన్న కోడిగుడ్లు ఉన్నాయి కదండి, ఆ గుడ్లు మనం ఇందులో వేసేసుకుంటే చక్కగా ఉడికిపోతాయి అన్నమాట. మూత పెట్టేసుకుని మనం ఒక 5 నిమిషాలు ఉడికినాకుండి మళ్ళీ మూత తీసి చూసుకుంటే చక్కగా కూర అయితే ఇలా రెడీ అయిపోద్ది. ఇందులోనే మనం కొత్తిమీర అయితే వేసేసుకొని అంతేనండి, ఫారం కోడి కూర అయితే రెడీ అయిపోయింది. కొబ్బరి అన్నంలోకి
చాలా బాగుంటుంది. నేనైతే కొబ్బరి అన్నం అయితే చేశాను. ఇందులో కొంచెం కొత్తిమీర వేసేసుకుని కూర అయితే రెడీ అయిపోయినట్టే. చూశారు కదా మరి, చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.